ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఒకటి చిన్నది ఇది విశ్వాసంలో ఇలా ఉందని ఏదైనా దైవ సేవకులు వచ్చి చెబితే గమనించినప్పుడు చెబితే ఇలా చెప్పాలా అలా చెప్పాలా, వాటికి ఎన్నో కారణాలు ఎన్నో వెతుకుతూ ఉంటారు, ఎన్నో మాటలు వస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, దావీదు నాతాను ప్రవక్తకు లోబడలేదండి. ఆయన నాతాను అని ఒక స్నేహితుడుగా చూడలేదు, నాతానుగా చూడలేదు. ఆయన దేవుని సేవకుడని గమనించి దేవుని సేవకుడికి విలువిచ్చాడు కాబట్టి దావీదు హెచ్చింపబడ్డాడు. నేను కూడా నా దైవ సేవకుణ్ణి ఒక మనిషిగా చూస్తే, ఒక అక్కగా చూస్తే, ఒక అన్నగా చూస్తే, ఒక స్నేహితుడిగా చూస్తే, ఒక బంధువుడుగా చూస్తే నువ్వు ఆయన మాటకు లోబడవు. ఒక దైవ సేవకుడు ఒక అభిషేకం కలిగిన వానిగా దేవుడు ఏర్పరచుకున్న వాడిగా నేను చూసినట్లయితే అప్పుడు మనం ఆయన మాటకు లోబడతాం. లోబడినట్లయితే నేను ఆశీర్వదించబడతాం. నాతాను ప్రవక్తకు దావీదు లోబడ్డాడు కాబట్టి ఆయనకు మేలు కలిగింది. ఆమె